తీసావా? చేశావు బాపూజీ ప్రాణాల కడమాట వైనావు సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రామయ్య కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు మూవురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములను సగే సీతా రామ కథను వినరయ్యా
తెలుపలేని ఆ పూజాని కౌశిక యాగము కాతిరమ్మని కౌశిక యాగము కాతిరమ్మని పలికెను నీరద జాముని రామ కథను వినరయ్యా తపసుల దీవన తలదాసి జనకుని యాగము చూచునే పమ్మున జనకుని యాగము చూచునే పమ్మున కనియను మిథిలకు రాజరది రామ కథను వినరయ్యా కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణి జమదిలో మెరసిన మోదము ధరణి జమదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది రామ కథను వినరయ్యా హరుని వెల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములను సగే సీతారామ కథను వినరయ్యా కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆని ముత్యముల ముగ్గులు పెట్టి ఆని ముత్యముల ముగ్గులు పెట్టి అంగరంగ వైభోగ భరితము కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంచే పడతుల గట్లు పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంచే పడతుల గట్లు పరి పరి విధముల పట్నము దంచి పరి పరి విధముల పట్నము దంచి సౌవి సౌవి అని సుధతులు పాడే కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి
చూడము రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడము రండి. తిలకము తీర్చి పారాణిని పాదాలకు పెట్టి ఇష్టి చుక్కలో బొక్కలు నిలిపి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూడము రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడము రండి. వరుడు రాముడు పురుషోత్తముడే, వధువు సీత జగన్మాతయే, బ్రహ్మ కడిగిన పాదము కడిగే కన్యాదాత బ్రహ్మజ్ఞాని. ఇది నా పుత్రిక సీత శుభాంగి, ఇటు చేపట్టగా నీ అర్ధాంగి, నిత్యము నీతో నీడ విధాన చరించగలదని జనకుడు పలికే కళ్యాణం చూడము రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడము రండి. తెల్లని ముచ్చములెర్రగా మారి ఎర్రనివేమో నీలములవుతూ తడవ కోరంగును దాల్చి ధరింపజేసే కళ్యాణం చూడము రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడము రండి. చూచువారలకు శుభదాయకము, రక్తి భక్తి ముక్తిదాయకము. చూచువారలకు శుభదాయకము, రక్తి భక్తి ముక్తిదాయకము. కామితార్థముల కల్పవృక్షము, కలకాలానికి నిరుపమానమౌ కళ్యాణం చూడండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూడండి. సొంపుగా కస్తూరి నా
తీర్చి చెంపదవాది చుక్కను పెట్టి చెంపదవాది చుక్కను పెట్టి తండ్రి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోషిత కెంపుల ప్రోవై రాముని దోషిత నీలపురాకై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా తిరముల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూతువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూతువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమట. భక్తియుక్తులకు ముక్తి ప్రదమట. సురలను మునులను చూడవచ్చురట. కళ్యాణము చూతమురారండి. దుర్జన కోటిని దర్పమడంతగ సజ్జన కోటిని సంరక్షింపగా. దుర్జన కోటిని దర్పమడంతగ సజ్జన కోటిని సంరక్షింపగా. ధారుని శాంతిని స్థాపన చేయగా. ధారుని శాంతిని స్థాపన చేయగా. నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణము చూతమురారండి. దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి. దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి. జనకుని సభలో హరువిలు విరచి. జనకుని సభలో హరువిలు విరచి. జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. మూడు దోసిళ్ళ ముత్యాలు
తదేవ లగ్నం త్రినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవవిదం తదేవ లక్ష్మీయుతం స్త్రీజ్ఞం స్మరామి. ఓం నమో శ్రీరామచంద్రమూర్తి నమః. వారికి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మీరే పెద్దలుగా కన్యాదానం చేసే ముందుగా అటు 3 తరాలు లేదా 7 తరాలు లేదా ఇటు 7 తరాలు 3 తరాలు చూడాలంటారు. అటుగా ఆయన యొక్క ప్రబల ఓం చతుర్శాఖ పర్యంతం గోబ్రహ్మతో ఈ సాధ్యాయన వశిష్ఠ గోత్ర భవస్య భగవంతుడి యొక్క గోత్రం వశిష్ఠ గోత్రం, శ్రీరామచంద్రుని యొక్క గోత్రం వశిష్ఠ గోత్రం అన్నమాట. అలా తాతగారు అతి మహారాజు వర్మణ, ఆయన సూర్యవంశ తేజేంద్రుడు, సూర్య అంశతో జన్మించిన వాడు. సూర్య తాతగారు రఘురాజవర్మణ, ఆయన యొక్క కుమారుడు అజ మహారాజు, ఆయన యొక్క కుమారుడు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు కుమారుడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది పురుషుడు, అత్యంత తేజవంత రూపవంతుడు, సకల సంపన్న గుణశాలివంతుడైనటువంటి యంతం గోబ్రహ్మ్యం గౌతో శాఖాధ్యాయన అంగిరాస యౌవనాస గౌతమ ఋషి ప్రవాన్విత. అమ్మవారి గోత్రంలో కూడా 3 ఋషులు ఉంటారు. ఆ గోత్రంలోకి వెళ్తే అమ్మవారు గోత్రం గౌతమస గోత్రం. ఆయన యొక్క ముత్తాత గారు స్వర్రరోమ మహారాజు వర్మణ, ఆయన యొక్క కుమారుడు అశ్వరోమ మహారాజు. ఆయన ఆ జనక మహారాజు యొక్క కుమార్తె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, అత్యంత గుణశాలిని, సకల గుణ సంపన్నిని, తేజోమూర్తిని. మనం ఆరిక అటు 3 తరాలు ఇటు 3 తరాలు మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు కన్యాదానం అనేది జరుగుతుంది. ముహూర్త సుముహూర్త హస్తు. ఓం నమో శ్రీరామచంద్రమూర్తి నమః. నమో శ్రీ కోటి సుసమప్రదం తేజో రూపం మహాగుణ సంపన్నం. ఓం అఖిలాండ గోడ రూపం మహాగుణరాభం తేజోవంతం వాచితం సాక్షాత్ విష్ణు రూపం శ్రీరామచంద్ర. సుముహూర్త హస్తు. అయ్యా గట్టి మేళం. ఓ కన్యాం కనక సంపన్నం గవాది వరుణం కన్యాదానం చ కరిష్యతే. కన్యాదానం సుముహూర్త హస్తు. ఇక్కడ కన్యాదానం అనేది జరుగుతుంది. లేచి నిలబడి నమస్కారం చేసుకోవాలి. జై శ్రీరామని పెద్దగా చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి అన్నమాట. ఓం మద కన్యాదానముక్తదేయ మహోత్తస్తు. కన్యాదానం చ కరిష్యతే. కన్యాదానముక్తదేయ మహోత్తస్ ముహూర్తస్తు. ఓం ద్రవం తే రాజావరణో ద్రవం దేవారయతం ద్రవం ద్రవం. గట్టిమేన గట్టిమేన. ఓం తదేవ లగ్నం ధృతం తదేవ తారా ముత్తజాం చ కరిష్యతే. ఓం నమో శ్రీ. వనమాసంలో ఉన్నారు ఇద్దరు కూడా. ఉన్న సమయంలో అమ్మవారు ఆయన అడిగింది, మన గ్రామంలో కాదు చాలా మంది గ్రామాల్లో ఉన్నాయి, అరే సూర్యవంశానికి చెందిన వాళ్ళకు మనం చంద్రవంశమైన అమ్మాయిని ఇవ్వకూడదురా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆ రామయ్య పడిన కష్టం నా కూతురు పడుతుంది, అందువల్ల ఇవ్వకూడదు అనుకుంటారు చాలా మంది. అది అపోహ మాత్రమే, అది అపోహ మాత్రమే అన్నమాట. కాబట్టి మనం కులాల పక్కన పెడితే సూర్యవంశం చంద్రవంశం అనేది తేడా లేదు. ఎందుకంటే రామయ్య కష్టపడ్డాడు, కానీ కష్టపడినా కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఈరోజు మనం ఆయన భగవంతుడు అందరం కొలుచుకుంటున్నామంటే ఆయన యొక్క పురుష లక్షణం ఏంటంటే, ఏం చేస్తానంటే వనవాసంలో ఉండగా మనకు పండు వెన్నెల్లో కళ్యాణం జరిగితే చాలా బాగుంటుంది, చాలా మంది జరుగుతుంది. అది అమ్మవారికి స్వామి ఇచ్చిన అప్పుడు జామవంతుడు తప్ప హనుమంతుడు ఎవరు లేరన్నమాట. ఆ సమయంలో అప్పుడు పండు వెన్నెల్లో కళ్యాణం జరుగుతుంది అని చెప్పి స్వామివారు చేస్తారు. కానీ ఇక్కడ ఏకశిలా నగరంలో మాత్రమే ఈ విధంగా కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత మన జిల్లాలో మనం చెప్పుకోదగిన ఊరు ఏదంటే చిన్నంపల్లి మాత్రమే. ఎందుకంటే ఆ పండు వెన్నెల్లో కళ్యాణం జరిగి మన గ్రామంలో మాత్రమే ఒంటిమెట్టు తర్వాత. కాబట్టి దానికి మనం అందరూ కూడా చాలా సంతోషపడాలి. సీతమ్మ కోరిక, రామయ్య ఇచ్చిన వరం, ఆ వెన్నెల్లో కళ్యాణం జరగడం అనేది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ఆ తర్వాత స్వస్తి పుణ్యావసరం, అందరి మీద నీల్చల్లి పుణ్యావసరం చేసుకున్నాం. ఆ తర్వాత స్వామివారికి ఉపనయన కార్యక్రమం, తర్వాత స్వామివారిని అమ్మవారిని ఇద్దరు కూడా ఆవాహనం చేసుకొని వారికి వస్త్రాలు సమర్పించి కన్యాదానం చేశాం. ఆ తర్వాత ఇప్పుడు చూర్ణిక అంటే జీలకర్ర బిళ్ళ కార్యక్రమం అనేది ఇది కళ్యాణం తంత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అన్నమాట. చూర్ణిక జీలకర్ర బిళ్ళ కార్యక్రమం అనేది జరుగుతుంది అన్నమాట. స్వాముల వారు ఈ చూర్ణిక కార్యక్రమం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం మద చూర్ణిక ముత్తదేయ ముహూర్త ముహూర్త.
तारा बलम चंद्र बलम तदेव विद्या बलम ओम वशिष्ठ मैत्रा वर्णकं दिनिश्रासुनिर्ता त्रिगुणाधीशायिका श्री जनकस्य पुत्रीं सीतांकन सुंदर कोमलांगीं ओम श्री सीता देवताभ्यो नमः भूगर्भ जातस्य भुवनैकमातस्य अखिलांड कोटि ब्रह्मांड नायकीं जनकस्य पुत्रीं श्री लोकमात्रीं अध सूर्यामुत्त देय मुहूर्त सुमुहूर्त हस्तो तूनकभ्यां च करिष्यते ओम स्वस्य श्री कलपुद्रव जामनी चित्ता निजम जाति विस्त्राकस्य देवं तत्वर्षा विदम ग्राण सस्य ओम तूनकभ्यां च करिष्यते पुष्पम रंगी सगम दमोदा मंगलवंगम दास्यं सकलबद्धं ग्रंथार्य पाराभस्य मध्यप्रदेशे हरिवीर हरणी पटीर कर्पूर प्रभा गंगाधरया मानव दर्ले दप्या संतान संतो ध्यान परिवृत्ते प्रस्था मतं परिपूर्णता मगवार्ते हिरण्य प्रकार मध्यदम प्रकार वैश्यकृतं चितोत मध्ये विद्या दीपानि ओम सरब्जेता कुटान सौभाग्य नृते अतल कुतल सादल पाताल लोकस्य विराति राशि कुटा खंड सौभाग्य विरमिते दिव्य चंदने श्रीमति वैकुंठे विश्वाक्षादि प्रधान किंकर मंदिर संतो अभिस्तते दक्ष इत्यादि विजाति द्वार बालक संहिता बहुल चंद्र मूर्तिये नमः तूनकभ्यां च करिष्यते ఏం చెప్పాడంటే శ్రీరామచంద్రుడికి ఒక మాట చెప్పాడు. అది ఏంటంటే నీ కళ్యాణం జరిగేటప్పుడు నీ యొక్క భక్తులకు ఎవరైతే జై శ్రీరామ్ అంటూ నీ కళ్యాణం చూస్తారో వాళ్ళందరి దగ్గర ఈ మంత్రం పలికించు అని చెప్పాడు అనమాట. ఆ మంత్రం పలకడం ద్వారా వారికి వాటి కుటుంబానికి సకల దుష్టపీడలతో అన్ని పాపాలుగా సమస్యపోయి వారు శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్ విష్ణువులో కలిసిపోతారు అని చెప్పాడనమాట. ఆ మంత్రం అనేది ఈ రోజు మీ దగ్గర నేను పలికిస్తాను. అందరూ కూడా చెప్పండి. లేదు కూర్చోండి మా. ఓ అందరూ చెప్పండి. ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవ ప్రచీతదైనం భద్రం తే పాణిం గృహస్వ పాణిన పతివ్రత మహాభాగే తాయే వాసుగత సదా ఓం సీతాదేవత నమోస్తుతే. అమ్మవారికి అందరూ కూడా చేతులు పైకి నమస్కారం చేసుకోండి. నమోస్తుతే. ఓం నమో శ్రీ సీతారామ దేవతాభ్యో నమః. అథ సూర్యకామత్త జయ ముహూర్త సుముహూర్త హస్తోతునికభ్యాం సూర్యుకి చూసి నమస్కారం చేసుకోవాలన్నమాట. జయ ముహూర్త సుముహూర్త హస్తం జై శ్రీరామ్ ప్రతిగా చెప్పండి. సూర్యకామత్త జయ ముహూర్త సుముహూర్త హస్తం కరిష్యతే. ఓం ద్రవం తే రాజా వరుణో ద్రవం దేవా బృహస్పతి ద్రవం ఇంద్రష్టాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ద్రవం ద్రవం సూర్యకామత్త జయ ముహూర్త సుముహూర్త జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కళ్యాణంలో భాగంగా కంకణోద్ధారణ అనేది జరుగుతుందన్నమాట. అద కంకణోద్ధారణం చ కరిష్యతే. కంకణోద్ధారణం చేస్తే కంకణం పూజయామి కంకణం బలమస్తు తేజమస్తు. ఓం మద కంకణోద్ధారణమస్తు తేజ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते.
ओम लक्ष्मीं क्षीरसमुद्रा तनयां श्रीरंगधामेश्वरीं दासीभूत समस्तदीप वनितां लोकैकदीपांकुरं श्रीमन्मन्दकटाक्षलब्धुव ब्रह्मेन्द्र गंगाधर लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी वरलक्ष्मी प्रसन्नोपसमापित मुद्रं करस्थितां बालकोडवधिक्रान्त्रेतं दग्धीश्वरान्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते रूपण्ये नमः माङ्गल्य देवताभ्यो नमः दीपे श्री कुङ्कुमास्तं समर्पयामि रामचंद्राय नमः ओम शाश्वताय नमः जय श्री राम ओम रामचंद्राय नमः ओम शाश्वताय नमः ओम राजलोचनाय नमः ओम श्रीमाते नमः ओम रघुपुंगवाय नमः ओम जानकी वल्लभाय नमः ओम जैत्राय नमः ओम जतमित्राय नमः ओम जनार्दनाय नमः ओम वाग्मिने नमः ओम सत्यवाचे ओम सदानवंतशिखराय नमः ओम कौशलेलाय नमः ओम त्रिलोकरक्षकाय नमः ओम धन्ये नमः ओम दंडकार्णोत्तमाय नमः ओम जितप्रदाय नमः ओम सुताय नमः ओम ऐश्वर्यकारकाय नमः ओम चित्रकुंडसमये नमः नमः नानाविध परिमल पुष्पपत्राणि कुङ्कुमास्तं समर्पयामि अगरबत्तिं दशाङ्गङ्गमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं तात्कालिकविकण्डं नारिकेलफलोदकमहार्सज्यं निवेदयामि ओम नमो श्री रामचंद्र देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मा पूज्यतां तं ब्रह्म भर्वसुरम् अमृतमस्तु अमृतमपि ओम ब्रह्मण्ये नमः मध्य मध्यपानीयं समर्पयामि शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते ओम नमो श्री मांगल्य देवताभ्यो नमः जय श्री राम మంగళ్యధారణ ముహూర్తగా కళ్ళతో నమస్కారం చేసుకోండి మీ చేతులు పైకి చూడండి దేవతా మంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు లగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం తదీవ విద్యాబలం దైవం తదీవ లక్ష్మీపదం వస్త్రైక్యం స్వరామి ఓం ద్రవం దేరాజావరణో ద్రవం దేవో బృహస్పతి ద్రవంత ఇంద్రష్టాగ్నిశ్వరాష్టం సుముహూర్తస్తు ఓం అయా గట్టి మేళం ओम मांगल्यप्राम सुभगे संजीव शरदां शतं दारुण मुहूर्तस्तु ओम नमो श्री सीताराम स्वामी देव नमस्कारं समर्पयामि प्रथममुत्तजेय मुहूर्तस्तु
కట్టాలనుకున్న వాళ్ళు మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లు అనుకుని అందులో బ్రహ్మముడిలోకి మాత్రమే. అయ్యే స్వామివారికి ఏమైనా మహానైవేద్యం ఉందా? కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలి. పలుగురు నారాయణరాజు గారు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ఇచ్చిన 100 రూపాయలు. 100 రూపాయలు. తాడికొట్టి నరసింహరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 200 రూపాయలు. చెంగలరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 10 రూపాయలు. సూపరాజు రామలక్ష్మి గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 10 రూపాయలు. గడ్డ వెంకట సుబ్బరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 100 రూపాయలు. శ్రీ వెంకటేశ్వరరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 50 రూపాయలు. శ్రీ చంద్రరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 50 రూపాయలు. ఎలటూరి శేఖరరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 100 రూపాయలు. జగతాపు నరసింహరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 116 రూపాయలు. వెంకటేశ్వరరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 100 రూపాయలు. చిత్రపల్లి నాగేంద్రరాజు గారు భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 50 రూపాయలు. భగవంతునికి నమస్కరించి ఇచ్చిన 100 రూపాయలు.
నమస్కరించిన 200 రూపాయలు. గారు స్వామివారికి నమస్కరించిన 100 రూపాయలు. గూడూరు రామరాజు స్వామివారికి నమస్కరించిన 100 రూపాయలు. గడ్డం శ్రీనివాసరాజు స్వామివారికి నమస్కరించిన 50 రూపాయలు. సంఖ్యాపల్లి నాగార్జునరాజు గారు స్వామివారికి ఇచ్చిన 100 రూపాయలు. గూడూరు నారాయణరాజు గారు స్వామివారికి నమస్కరించిన 100 రూపాయలు. రాఘవరాజు గారు సూర్య స్వామివారికి ఇచ్చిన 50 రూపాయలు. పెద్దిరాజు వెంకటేశ్వరరాజు స్వామివారికి నమస్కరించిన 500 రూపాయలు. గూడూరు రమేష్ రాజు గారు స్వామివారికి నమస్కరించిన 500. బయలురాజు వెంకటేశ్వరరాజు స్వామివారికి ఇచ్చిన 50 రూపాయలు. శంకరరాజు స్వామివారికి ఇచ్చిన 20 రూపాయలు. అమ్మా స్వీకరించి మీరు మీ గృహాలకు వెళ్ళవలసిందిగా తెలియజేయడం. ఇచ్చిన 100 రూపాయలు. గురవరాజు 100 రూపాయలు. మూడం చలకరాజు స్వామివారికి ఇచ్చిన 120 రూపాయలు. పలుగురు ఆనందరాజు స్వామివారికి ఇచ్చిన 121 రూపాయలు. రాజు స్వామివారికి ఇచ్చిన 41 రూపాయలు. అందిరాజు చెంచురాజు 20 రూపాయలు. అందిరాజు దర్శిత్ 100 రూపాయలు. పోలేపల్లి సుబ్రహ్మణ్యం రాజు 50 రూపాయలు. ఎడుగూరి నారాయణరాజు 100 రూపాయలు. పలుకూరు సుధారాజు 50 రూపాయలు. ఈరపరాజు గురునాథరాజు 100 రూపాయలు. గూడూరు సునీల్ 10 రూపాయలు. 50 రూపాయలు. ఓం శ్రీ మహాగణాపతి నమః. ఓం వరభక్తికే మంగళ విశేష విశిష్టాయాం సుప్తితౌ శ్రీ సీతారామ స్వామి దేవతా కళ్యాణ తంగత్వేన హోమ పూజాం చ కరిష్యతే. అడిగిల బయలు 50 రూపాయలు. ఎరగోడు చంద్రరాజు 101 రూపాయలు. సుబ్బనరసరాజు ఈ హోమం అంతా మీకు మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ గోత్రం మీ పేర్లు అనుకొని ఓం గణానత్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్థిరం. ఓం ఐం శ్రీం హ్రీం గం గణపతే వర్ధసం జమ్నే వసమానాయ స్వహా. ఓం ఐం శ్రీం హ్రీం గం గణపతే సరం జమ్నే వసమానాయ స్వహా. ఓం అనాయ స్వహా. ఓం స్వాహా. ఓం స్వాహా. महागणपतिदेवताभ्यो नमः. कल्याण तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात् स्वाहा. ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात् स्वाहा. सुब्रह्मण्यग्रहण मनोवंचादिबलसिद्धिरस्तायुरारोग्यैश्वर्यावृद्धिरस्तु मनोवंचादिबलसिद्धिरस्तु तद्गत्वेन. ओम कद्रुतापदेशमुष्टमादेवदेवोचम तत्तमकृताय स्वाहा. रुद्रायुधं नमः. कद्रुतापदेशमुष्टमादेवदेवोचम तत्तमकृताय स्वाहा. कद्रुतापदेशमुष्टमादेवदेवोचम तत्तमकृताय स्वाहा. कद्रुतापदेशमुष्टमादेवदेवोचम तत्तमकृताय स्वाहा. मुष्टमादेवदेवोचम तत्तमकृताय स्वाहा.
कद्रुतापदिष्ट मुष्मादेव जेवोचम ततम गुरुदाय स्वाहा कद्रुतापदिष्ट मुष्मादेव जेवोचम ततम गुरुदाय स्वाहा कद्रुतापदिष्ट मुष्मादेव जेवोचम ततम गुरुदाय स्वाहा ओम स्वाहा तंगत्वेन सीताराम स्वामी देवताभ्यो नमः कल्याण कदं तत्वेन सीताराम होम पूजां च करिष्यते ओम नमो श्री रामचंद्र मूर्तये नमः ओम तत्पुरुषाय विद्महे दशरथाय तन्नो रामः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे सीतापते च धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे दशरथाय धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे सीतापते च धीमहि प्रचोदयात् स्वाहा रामचंद्राय नमः धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे कौसल्याय धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे कर्दभ्याय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे सप्ततलप्रभृत्यै धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे दशग्रीवशिरोहाय धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा जामदग्नि महादर्प ओम तत्पुरुषाय विद्महे सीतावते च धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा लोकधरण्यै च धीमहि तन्नो सीता प्रचोदयात् महादेवी च विद्महे राजीव सर्वत्राय धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा महादेवी च विद्महे मणिमहती च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा महादेवी च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा महादेवी च विद्महे महादेवी च विद्महे रामपत्नी च धीमहि जनकस्य पुत्रे च धीमहि तन्नो सीता प्रचोदयात् स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम द्वेने ओम द्वेने ओम त्रीने ओम चतुर्धा ओम पंचमा ओम षष्ठमा ओम सप्तमा ओम अष्टमा ओम नवमा ओम दशमा आद्यं कृत्वा देवहोर्त समहोर्त हस्तो कृपया देवाशरणागतवत्सल अन्यदा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जनार्दन मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं होम देव तत्पुतमया देव परिपूर्णं तस्ते अग्निष्टराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं पूर्णाहुत्यापत्तये महोर्त समहोर्त हस्तो आज्यम् अग्न्यार्पणमस्तु ओम जयन्ति मे शिवन्ति मे मोहन्ति मे जयन्ति मे आज्यम् अग्न्यार्पणमस्तु ఇదే ఫస్ట్ టైం साधके शरण्ये त्र्यम्बके देवी नारायणनमोस्तुते मंगलम कोसवेन्द्राय महनीयात् पुनाब्दते चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम वामदेवताभ्यो नीराज జై శ్రీరామ్ 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 వీడియో తీస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే మళ్ళీ ఇంకోసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा
చేసుకోండి. Pogo. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం
ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట 6 గలల నిండుగా ఇది 100 ఏళ్ల పచ్చని పంట